are like, what makes your project initiative apart from the others in the same category? యాక్చువల్గా నేను ఆలోచించింది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో చాలామంది ఇంటీరియర్ వెళ్తున్నారు, లేదా కొంచెం ప్రాజెక్ట్ దూరం ఉంటుంది. నేనేం ఆలోచించానంటే యాజ్ ఎ కస్టమర్గా మనం ఏదైతే ప్రాజెక్ట్ మనం ఇస్తున్నామో అది అఫోర్డబుల్ ప్రైస్తో పాటు రైట్ ప్లేస్లో మనం ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అనేది మనం చాలా బాగా చూసుకున్నాం అనమాట. సో దట్స్ వై నేను ఈ అవార్డు తీసుకున్నాను. సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్ జస్ట్ రోడ్ పైన దిగేసి మన సైట్లోకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. పైగా కనెక్టివిటీ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూసుకున్నాం. ఇన్సైడ్ డెవలప్మెంట్స్, ఓపెన్ ప్లాట్లో విల్లా రేంజ్ డెవలప్మెంట్స్ ఇస్తాం. సో అది మాకు చాలా వాల్యూ. ఓకే, సో మీ ప్రాజెక్ట్ వచ్చేసి మీరు ఎలా చెప్పారు కాబట్టి ఏదైనా దానిలో కీ పార్ట్నర్షిప్ లేకపోతే కొలాబరేషన్స్ అలాంటిది ఏమైనా మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయా? ఎస్ అండి. మనం ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే మనం వేస్తున్నామో ఇన్సైడ్ డెవలప్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయింటెనెన్స్ ఒకటి, ప్లస్ కస్టమర్కి మనం ఇచ్చే ప్రామిస్ చేస్తున్నా 100% మనం ఫుల్ఫిల్ చేయాలి. అలాగే కస్టమర్కి ఏంటంటే మెయింటెనెన్స్ ఈరోజు చాలా పెద్ద ఇష్యూ అయింది. సో చాలా మంది ఏంటంటే వెంచర్ వెళ్తున్నాం ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తుంది తప్ప వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం మెయింటైన్ చేయడం అనేది చాలా అది. సో ఇప్పుడు ఉన్న వాటిలో ఏంటంటే జస్ట్ 1% కంపెనీస్ మెయింటెనెన్స్ ఇస్తున్నాయి అబౌట్ 10 years లాంగ్ టైం అట్లా. సో మేము మా పాయింట్ ఏంటంటే ఎవరైతే కస్టమర్ మనతో జర్నీ చేస్తున్నారో వాళ్ళకి మనం ఒక సపరేట్ ఒక నెంబర్ పెట్టేసి, కస్టమర్ కేర్ నెంబర్ పెట్టేసి, సో డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 10 years పైన మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం అన్నమాట. సో అది గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ హియర్ సార్.